మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా వాళ్ళు అరుస్తున్నారు. అసలు సినిమా తీస్తున్నామని చెప్పలే వాళ్ళకి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ప్రెజెంట్ హియర్. మా ఫస్ట్ లుక్ నుంచి ఇక్కడి వరకు లైక్ ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు మీడియా సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా మా డైరెక్టర్ ఎప్పుడూ చెప్తుండే ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలి అని. ఆ నేచరే మా హితేష్ భయ్య. ఎక్కడున్నారు? అరే ఆవుజీ ఇద్దరం. ఎస్, జిమ్లో సినిమా ఎలా జరిగింది అని. జిమ్లో సినిమా ఎలా జరిగింది? जिम में होने वो मिले. ऐसा मैं जा रहा था, पूछे अरे सिनेमा बनाएंगे आ जाओ ऑफिस को. నేనే నమ్మలేదు సినిమా తీద్దామని. ఒక హితేష్ భాయ్ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 days తర్వాత డైరెక్టర్ గారిని కలిసాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 2 days తర్వాత మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి. మా డాడీ కూడా నమ్మలేదు ఫస్ట్లో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ మా డాడీతో మీటింగ్ సెట్ చేశాను. అడ్వాన్స్ ఇప్పించాను. 1 monthలో ఆఫీస్ ఓపెన్ చేసాం. 3 monthsలో షూటింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఇక్కడ మేము ముందున్నాం. థ్యాంక్ యూ హితేష్ భయ్య. బికాస్ ఆఫ్ యూ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ July 16, 2022 నాకు బాగా గుర్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు. మా ప్రొడ్యూసర్స్ లేరు, దుబాయ్లో ఉన్నారు ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ. నేను ఆఫీస్ చూసి, నేను డైరెక్టర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 300 members ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంత పెద్దగా పెరిగింది మా ఫ్యామిలీ, భరతనాట్యం ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఆల్ ద టీమ్. మనం స్టేజ్ ముందు మనం కళ్ళ ముందు కనిపిస్తాము అని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. బట్ మా సినిమా వెనకాల చాలామంది కష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి. వివేక్ గారు వెళ్ళిపోయారంటున్నారు. వివేక్ సాగర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అడుగుతున్నారు, అరే వివేక్ గారు ఎలా చేస్తున్నారా నీకు. ఓన్లీ 1 question ఐ ఫేస్డ్. అది నాకు కూడా తెలియదు, సుమా గారు అడిగే తెలుసుకోవాలి. వివేక్ సాగర్ గారిని. థ్యాంక్ యూ సుమా గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ చెప్తాను. అదే మిస్ అయ్యారేమో అనుకున్నా. లేదు, మిమ్మల్ని ఎలా మిస్ అవుతాను. మీకు స్పెషల్గా బొకే ఇచ్చి గిఫ్ట్ ఇచ్చి మిమ్మల్ని. నేను ఇంకా మిస్ అవ్వలేను, నేను మిస్సెస్ని అయ్యాను. ప్లీజ్ నా పైనే పంచా మేడం, ప్లీజ్. టైం అలాంటిది. వద్దు మేడం, సెన్సార్ అయిపోతుంది. ఎస్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు ఈ వర్క్ ఉన్నా, ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకట్ ఆర్ సకమూరి నాకు ఇష్టమైన, చాలా ఇష్టమైన టెక్నీషియన్. ఆయనని కోరి మరీ తెచ్చుకున్నాము. యూఎస్లో ఉండే 1 month వెయిట్ చేసి మరీ ఆయనని పిలిపించుకొని చేయించుకున్నాము. అండ్ హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్. ఇలా షార్ట్ పెట్టామని ఇలా తిరిగేసరికి సార్ రెడీ సార్ అంటారు. థ్యాంక్ యూ వెంకట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఐ రియలీ లైక్ యూ యాజ్ అ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ విత్ అస్. అండ్ ఎడిటర్ అండ్ బేబీ సురేష్ గారి గురించి చెప్పాలి. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సురేష్ గారు బేబీ మూవీకి వర్క్ చేసి బేబీ అని పెట్టుకున్నారు. ఆనంద్ బ్రో మీ వాళ్ళ పేరు మార్చుకున్నారు ఆయన. సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్. ఆయన వచ్చేవారు, మా ఆఫీస్లో కూర్చునేవారు. ఇలా సెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. సార్ బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది వేయాలి అని చెప్తే ఒక సౌండ్ వచ్చేది. అది పళ్ళు కొరుక్కునే సౌండ్. కోపంగా వెళ్ళిపోయేవారు. కానీ నెక్స్ట్ డే చాలా ఏదో ఒకటి చేసి సెటప్ చేసి చాలా బాగా చేశారు. విజువల్ చూస్తే అర్థమవుతుంది. సురేష్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మనోజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఫస్ట్ టైం మూవీ హ్యాండిల్ చేశారు. మనోజ్ భయ్య, భాస్కర్ అన్న మా మేనేజర్,
రాఘవేంద్ర గారు మా లైన్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఆఫీస్లోనే ఉండి మేము ఫ్రెండ్స్ లాగా యాక్చువల్లీ మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఆల్ ద 2 years వీ హ్యావ్ వర్క్ టుగెదర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ అందించారు డైరెక్షన్ టీమ్ నుంచి కూడా. నేను కూడా డైరెక్షన్ టీమ్ యాక్చువల్లీ ఈ సినిమా మొత్తం ఉన్నాను, వర్క్ చేశాను, ఆల్ ద డేస్ ఐ బీన్ దేర్. అండ్ దాంతోపాటు మా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, అరవండి అరే కో డైరెక్టర్ గారి గురించి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఎప్పుడు వెనకాల ఉండి ఇక్కడ చేయి సూర్య, ఇది చేయి సూర్య, జాగ్రత్తగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచి డ్రెస్సెస్ వేయి, చాలా నేర్పించారు రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. మీరు కూడా డైరెక్టర్ తొందరలో అవ్వాలి, నేను కూడా మీ సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏడీస్ శ్రవణ్, రాకేష్, రాజేష్, ఉషా, చరణ్. యాక్చువల్లీ ఇద్దరు ఏడీస్కి ఈరోజే పెళ్ళయింది. మా సినిమా ద్వారా పరిచయం అయ్యి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్. అన్న మీ వల్లనే, మా మహేంద్ర అన్న వాళ్ళ ఇద్దరికి పెళ్ళయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మేకప్ ఆనంద్ వాళ్ళు కానీ చాలామంది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్ గురించి చెప్పాలి. నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నిద్రపోకుండా సండేస్ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన టెక్నీషియన్, పబ్లిసిటీ డిజైనర్ ధనియేల గారు. ప్లీజ్ ధనియేల గారు ప్లీజ్ ఇక్కడికి వస్తారా? డాడీ మళ్ళీ స్టేజ్ ఎక్కుతామో లేదో తెలియదు. నాకంటే ఎక్కువ కష్టపడ్డారు నిజమే. నాకు సినిమా వచ్చినాక అసలు నిద్రపోయారు లేదో కూడా తెలియదు. 2 years నుంచి అదే టాపిక్, ఏం చేసావు ఆఫీస్లో, ఏం జరుగుతుందని. ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడలేదు. ఒక 25 years నుంచి అనుకుంటా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసలు నాకు చాలాసార్లు అనిపించింది అసలు నాకు టైం ఇవ్వరు, మాట్లాడరు సరిగ్గా, ఎప్పుడు ఇంటికి రారు, ఎప్పుడు ఆఫీస్లోనే. రోజుకి ఒక 500 calls వస్తాయి. చాలాసార్లు చిరాకుతో కోపంతో అడిగా, ఏం సంపాదించావు డాడీ, మనకేం వచ్చింది, ఏం లేదు కదా మన దగ్గర. కానీ ఈరోజు తెలుస్తుంది ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది, ఈ రూపంలో. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇలా భరతనాట్యం ఫిలిం ద్వారా ఖర్చు పెట్టారు. ఇలా మీరు చూస్తున్నారు, నా రూపంలో ఉంది అది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండు, నాకు గుర్తు చేయవు నన్ను మిస్ అవుతాయి. అండ్ పిఆర్ఓల గురించి, వంశీశేఖర్ గారి గురించి చెప్పాలి. ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు కూడా. మా డాడీ ఏమన్నా అడిగితే కాల్ చేసి, అన్న కొంచెం ఇచ్చేయండి, ఏ అన్న వదిలే మన అబ్బాయి కదా అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల ప్రతి కవరేజ్లో మేము కనపడడం, మా సినిమా ఇక్కడి వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వంశీ అన్న, థ్యాంక్ యూ శేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ #మీడియా మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ అని అసిస్టెంట్ ఉన్నాడు ఇక్కడ #మీడియా నుంచి, ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య, నిరంజన్ గారికి, మాధవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందరూ అంటున్నారు నువ్వు హీరో అయిపోయావరా, హీరోరా నువ్వు అని. నాకు మాత్రం వీళ్ళందరే హీరోస్. వాళ్ళు లేకపోతే నేను లేని రోజు. నన్ను ఫేస్గా వాడుకొని వాళ్ళు మంచి సినిమా మీకు అందిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. 5th వస్తుంది. ఆ సినిమాని ఎంకరేజ్ చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. నవదీప్ గారు కానీ, శ్రీరామ్ ఆదిత్య గారు కానీ, చాలామంది, విరించి వర్మ గారు కానీ, మెయిన్గా జీవిత గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు మీట్ యూ అగైన్. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని స్టోరీ చెప్పడం, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శివాత్మిక గారు, ఆనంద్ బ్రో నీ గురించి చెప్తాను, మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం. శివాత్మిక గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సాంగ్ లాగా ఉంది, అది ఇంకా నాకు వైబ్రేట్ అవుతుంది నా మైండ్లో. సచ్ ఎ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ బ్రో ఒక పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు. ఆయన స్టేజ్ పైన ఉంటేనే మొత్తం షేక్ అయిపోతుంది, నేను కూడా నర్వస్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ బేబీ. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ బ్రో మాకు, లైక్ ఇండస్ట్రీకి రావడానికి. బికాజ్ కొత్త కథలు కొత్త వాళ్ళకి రావడం అంటే చాలా కష్టం, యు నో దట్ రైట్.
కొత్త వాళ్ళు స్టేజ్ పైన నిల్చొని మాట్లాడిన వాళ్ళ సినిమాలు మీరందరూ చూడాలన్నా చాలా కష్టం. అలాంటిది ఆనంద్ బ్రో ఒక పాత్వే ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మా డాడీని అడుగుతున్నాను, మర్చిపోతున్నాను నేను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారు కానీ, భాస్కర్ భట్ల గారు కానీ, కాసల శ్యామ్ గారు కానీ చాలా బాగా సపోర్ట్ చేశాను. అండ్ ది గేవ్ వాజ్ ఎక్సలెంట్ ఆల్బమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా మెయిన్గా పాయల్ గారు, నేను మర్చిపోనండి, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను? లేదు ఇంపాసిబుల్. మా హితేష్ భయ్య వెనకాల ఉంటే ముందుండి నడిపించింది మా పాయల్ మేడం. తన సపోర్ట్ వల్లనే ఇక్కడి వరకు వచ్చాము. తనే అంటే ప్లీజ్ పాయల్జీ ప్లీజ్, మీరు మాట్లాడుతుంది మొత్తం నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏమన్నా మాట్లాడతారా? లేదు. సుమారు లేట్ అవుతుందా? రేపు వెళ్ళిపోతాం 7 o'clockకి, ఓకేనా? సారీ. షీ ఈస్ ద వన్ హూ లెడ్ ద ఫిలిం అండ్ షీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్. సూర్య నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి, సూర్య డైరెక్టర్ గారు మీరు డిస్కస్ చేసుకొని చెయ్యండి అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. చాలా కష్టపడుతుంది ఆ అమ్మాయి, పెద్ద హీరోయిన్ అవుతుంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ మా క్యాస్ట్ గురించి చాలాసార్లు చెప్పాను, సలీబ్ భాయ్ గురించి కానీ, కృష్ణుడు గారి గురించి కానీ, అజయ్ ఘోష్ గారి గురించి కానీ, హర్షవర్ధన్ గారు, టెంపర్ వంశీ, గంగవ్వ అండ్ ఆల్ ద పీపుల్. నేను కొత్త వాడిని అని ఎప్పుడు చూడలేదు. దే గేవ్ మీ అ స్పేస్ టు ఎంటర్టైన్, లైక్ దే గేవ్ మీ అ స్పేస్ టు సిట్ అండ్ లర్న్ విత్ దెమ్ అండ్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు వర్క్. అండ్ మెయిన్గా సుమా గారు మ్యామ్, నన్ను అడగరా భరతనాట్యం ఏంటో? ఎస్, భరతనాట్యం ఏంటో అడిగాను కదా ఇంటర్వ్యూలో, చెప్పనని చెప్పి. ఓకే, నాతో డైరెక్టర్ గారిని పిలుస్తాను, అడుగుదాం. డన్, రండి డైరెక్టర్ గారు. గురించి చెప్పండి, మీకు ఒక టాస్క్ ఇద్దామని. మీకు భరతనాట్యం గురించి చెప్పాలి కానీ బయటికి తెలియవద్దు. ఎస్, ఏం చేద్దామంటారు? చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పినట్టు ఉండకూడదు. అంతే. అంటే సుమా గారికి మాత్రం అర్థం అవ్వాలి, వేరే వాళ్ళకి అర్థం అవ్వద్దు. అంతే కదా? దానికి అర్థమైతే చాలు, 2 తెలుగు రాష్ట్రాలకు అర్థమైపోయినట్టే. మీరు బయటికి చెప్పొద్దండి, అదే మీ టాస్క్. ఓకే, సీక్రెట్ చెప్పండి. భరతనాట్యం ఒకటి జీవితాన్ని సంక నాకిస్తుంది. అన్న నా గురించి చెప్పారా? నా గురించి చెప్పారా? భరతనాట్యం అంటే ఏంటో చెప్పాను. మరి లేకుంటే నా గురించి చెప్పారు అనుకుంటున్నావా? మీ గురించి చెప్పారు, అర్థమైందిగా. మళ్ళీ భరతనాట్యం అంటున్నా. అయిపోయింది, సంక నాకిపోయింది జీవితం. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య కోసం ఒక డైలాగ్ మహేంద్ర అన్న కోసం. వైలెన్స్ లేకపోతే సినిమాలు ఎవరు చూస్తున్నారు బాస్? ఆయనలోని వైలెన్స్ చూస్తారు ఈ సినిమా ద్వారా. April 5th వస్తుంది, తప్పకుండా చూడండి. డాడీ వచ్చి గుర్తు చేస్తున్నాను, మదర్ గురించి చెప్పలేదని. నేను చెప్పక్కర్లేదు, మా మదర్కి తెలుసు. నేను అదే అన్న, పక్కన నుంచి వచ్చి డాడీ ఒకటొకటి పేరు చెప్తున్నారు, ఇది మర్చిపోయినావు అని. నేను లాస్ట్ టైం చెప్పాను, మా డాడీ గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద స్టేజ్ ఉందని. మా మదర్ గురించి చెప్పాలంటే కూడా ఇంకా పెద్ద స్టేజ్ ఉంది. అండ్ డాడీ గురించి చెప్తే మదర్ గురించి చెప్పినట్టే. డాడీ ఉన్నారంటే మమ్మీ కూడా ఉంది. థ్యాంక్ యూ మామ్, ఇక్కడే కూర్చున్నారు వెనకాల. థ్యాంక్ యూ మామ్ ఫర్ కమింగ్. ఎప్పుడు రారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడున్నా అక్కడ మమ్మీ నిల్చుంటావా? సుమా గారు చూస్తారంట. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ. యూ బీన్ గ్రేట్ సపోర్ట్. ఇప్పటివరకు నువ్వు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. తమ్ముడు ఉంటాడు. అండ్ April 5th వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చినందుకు. అందరు హీరోలాగానే కన్సిడర్ చేసి బాగా చాలా గ్రాండ్గా చేసినందుకు. అండ్ మీ పంచులు పేలాయి, రేపు ట్రాల్స్ అవుతాయి, వైరల్ అవుతుంది. మేమే పుష్ చేస్తాం, లేకపోతే మీమ్స్ వేపిస్తాం. మీకు ఇంకేం ఏమన్నా కావాలా? మంచిగా రాయించావా నా గురించి? మ్యామ్ మంచిగా రాస్తే ఎందుకు పోతుంది మ్యామ్ మీమ్స్? కొంచెం మా పైన ట్రాల్ చేస్తారేమో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.
అండ్ ఏప్రిల్ 5th కలుద్దాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడానా? ఒక స్పెషల్ పర్సన్కి స్టేజ్ పైన